అందరికీ నమస్తే. తెలంగాణ నుంచి కంపెనీలు ఏపీకి లేకపోతే ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇప్పటికి 2 కంపెనీలు పోయినాయి. ఇప్పుడు 3వ కంపెనీ ఏపీకి పోతుంది తెలంగాణ నుంచి. మనం కాదని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేస్తామన్న సోలార్ సెల్స్ తయారు చేసే కంపెనీ, దాదాపు 2000 మందికి జాబులు ఇచ్చే కంపెనీ ఏపీకి పోయింది. మహేశ్వరం సీతారాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కంపెనీ. అది 1700 కోట్ల రూపాయలు పెట్టి ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం గత ప్రభుత్వంలో ఒప్పందాలు జరిగినాయి 2021లో. ఇప్పుడు ఏపీలో నాయుడుపేటకు పోతుంది, నెల్లూరులో. అదే ఆ కంపెనీకి సంబంధించిన లేఖ. వాళ్ళు సెబీ వాళ్ళకు లేఖ రాసిండ్రు, మేము తెలంగాణలో ఉన్నాం, తెలంగాణకి వెళ్ళి మేము ఏపీకి వెళ్ళిపోతున్నాం అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. టు సెక్రటరీ BSE లిమిటెడ్, టు మేనేజర్ లిస్టింగ్ డిపార్ట్మెంట్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఎందుకు పోతున్నాయి? అంతకుముందు ఏమైనాయంటే కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అనే ఒక కంపెనీ పోయింది. ఇంకొకటి కేన్స్ సెమికాన్ ఆ కంపెనీ కూడా పోయింది. ఒకటి బెంగళూరు పోయింది, ఇంకోటి మహారాష్ట్రకి ఎక్కడ పోయినట్టుంది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి పోతుంది. ఆంధ్రప్రదేశ్ ఏమీ లేదు, మొత్తం తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు పోతున్నాయి కంపెనీలు? ఈ వీడియో చూసే కన్నా ముందు సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా సిగ్నల్ టీవీ తెలుగు అనుబంధ ఛానలే. సిగ్నల్ టీవీ తెలుగు చాలా రిపోర్ట్స్ కొడుతూ ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి చెప్పిన, యూకే నుంచి. కాబట్టి ఆల్టర్నేటివ్ ఛానల్గా మన గొంతు మూగపోవద్దు, ఎవరో చేసే కుట్రలకనే సిగ్నల్ టీవీ డిజిటల్ డెవలప్ చేస్తున్నాం. మీరు సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మద్దతు తెలపండి, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేద్దాం. ఇక ఈ కంపెనీ చూస్తే 1700 కోట్ల పెట్టుబడి, 200 జాబ్స్ ఇస్తామని చెప్పిండ్రు వీళ్ళు. చూస్తే ఫైనల్గా ఏం ఒప్పందాలు జరిగినాయో ఆంధ్రప్రదేశ్తోనా, ఏం చెప్పిండ్రో, అసలు ఇక్కడోళ్ళు ఏం చేస్తున్నారో, కంపెనీలు పోతుంటే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి, ఇప్పుడు హైదరాబాద్ కన్నా ఒక బెటర్ వాతావరణం లేకపోతే ఇంకా ఇతర సౌకర్యాలు ఏపీలో ఏం లేవు. అది కూడా నెల్లూరు. మరి ఎందుకు పోతున్నాయి? ఈ సోలార్ సెల్ కంపెనీ ఎందుకు పోతుంది? ఎవరైనా చర్చలు జరిపినరా? ప్రభుత్వం ఏమైనా వాళ్ళను ఆపే ప్రయత్నం చేసిందా? ఎందుకంటే 2000 జాబ్స్ అంటే మన దగ్గర ఇప్పుడు ఉన్న కరువు కాలంలో 2000 జాబ్స్ పెద్ద జాబ్సే కదా. టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, దానిలో ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ జాబ్స్ ఉంటాయి సోలార్స్ దానిలో. ప్లస్ మన దగ్గర పవర్ కష్టాలు కూడా ఉన్నాయి. మొన్ననే రాజస్థాన్తో ఒప్పందం చేసుకున్నారు. ఆ సోలార్ సెల్స్ డెవలప్ అయితే మన దగ్గర సోలార్ పవర్ను డెవలప్ చేస్తే కొంచెం చీప్గా పవర్ను సప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. వేరే రాష్ట్రాల నుంచి వేల కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కరెంటు. మరి ఎందుకు ఇది జరిగింది? ఎందుకు దీని మీద ప్రభుత్వం కూడా స్పందించలే? ఏమనంటే మన తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 మనం. ఎందుకు రైజింగ్? ఈ కంపెనీలు కూడా పోతుంటే పట్టించుకోకపోతే రైజింగ్ ఎట్లయితాం మనం? ఉద్యోగాలు మనోళ్ళకి వస్తాయి కదా, తెలంగాణ వాళ్ళకి వస్తాయి కదా. ఇది టాప్ కంపెనీ అంటే ఇండియాలో సోలార్ సెల్స్ తయారు చేసే టాప్ కంపెనీ అంటే ఇది. మళ్ళీ ఫాల్తు కంపెనీ, ఏదో రోడ్ సైడ్ కంపెనీ కూడా కాదు, అడ్రస్ కంపెనీ కూడా కాదు. ఇది లిస్టెడ్ కంపెనీ. ఇది షేర్ మార్కెట్లో ఉన్న కంపెనీ. హైదరాబాద్ కాదని మహేశ్వరం దగ్గర నుంచి, మహేశ్వరం దూరమే లేదు, ఇక్కడనే కదా, అక్కడ నుంచి ఏపీకి నెల్లూరుకు పోతుంది. అక్కడ ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాలు ఏంది, మన ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓలో అక్కడ ఉన్న సౌకర్యాలు బాగా ఇచ్చేది ఉంటే మరి ఇక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళను మాట్లాడి బుజ్జగించి అవసరమైతే ఎక్కువ సౌకర్యాలు ఇస్తాం, ఎక్కువ సబ్సిడీలు ఇస్తాం, లేకపోతే ఇంకేమి ఇస్తామో. ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరు. గవర్నమెంట్ ఇవ్వలేదు, వీళ్ళు అసలే ఇవ్వలేరు. వీళ్ళ పరిస్థితి అయిపోయింది, వీళ్ళ పని. ఇట్లాంటి టైంలో ప్రైవేట్ జాబ్స్ ఇచ్చే కంపెనీలు ఒప్పందాలు చేసుకొచ్చుకొని ఏం లాభం? మీరు దావోస్ పోయి ఏం లాభం, అమెరికా పోయి ఏం లాభం, ఎక్కడెక్కడో విదేశాలకు పోయి ఇక్కడ నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోయి ఒప్పందాలు చేసుకొచ్చుకున్నామని చెప్తారు. వచ్చిన కంపెనీ కూడా నిలబెట్టుకోలేకపోతే మన సామర్థ్యం ఏంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకెక్కడ ఉన్నట్టు? హైదరాబాద్ కన్నా నెల్లూరు బ్రాండ్ ఇమేజ్ పెద్దదా? లేకపోతే ఏమైనా వీళ్ళు మాట్లాడుకొని హైదరాబాద్ నుంచి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కంపెనీలను? ఏపీ వాళ్ళ కంపెనీలు అవసరమైతే తెలంగాణలో ఉన్న కంపెనీలను అక్కడ విస్తరణ కోసం తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కంపెనీ ఉంటుంది, అక్కడ కూడా విస్తరణ కోసం కాదు. ఇక్కడ నుంచి మొత్తం బుడమల కానించి మొత్తం బోర్డులు గీళ్ళు మొత్తం ఉడవిక్కొని పోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? ఐటీ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? శ్రీధర్ బాబు ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ రైజింగ్ అని ఇక్కడ బ్యాడ్జ్లు వేసుకొని తిరుగుతున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు? పోనే ఇలా ఎన్ని కంపెనీలు పోయిన తర్వాత మీరు మేల్కొంటారు? లేకపోతే వాళ్ళు మాట్లాడుకుని ఒప్పందం చేసుకొని తెలంగాణ నుంచి కంపెనీలు పోవాలని కోరుకుంటున్నారా? తేనిక చేత కాదు, ఉన్న కంపెనీలు కూడా ఉంచుకోనికి చేత కాకపోతే అది నష్టం కదా మన తెలంగాణ యువతకు. అంటే మన వాళ్ళు బతకానికి మళ్ళీ దుబాయ్ బొంబాయి పోవాలి. ఇంకా అదేనా మనకు మిగిలింది? ఆల్రెడీ స్టార్ట్ అయినాయి వలసలు అక్కడ ఇక్కడ. హైదరాబాద్లో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఉద్యోగాలకు వేడలు ఉన్నారు. ఇట్లాంటి కంపెనీలు చేస్తేనే కదా, కంపెనీలు వస్తేనే కదా వాళ్ళకి జాబ్స్ వచ్చేది.
మరి ఏమవుతుంది? ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది. అదే రియల్ ఎస్టేట్ ఆంధ్రాలో ఊపందుకున్నది. మన దగ్గర పెట్టుబడులు పెట్టే బిల్డర్స్ మొత్తం, ఈవెన్ తెలంగాణ బిల్డర్స్ కూడా పోయి ఆంధ్రాలో వ్యాపారం చేసుకుంటాం, ఆంధ్రాలో తక్కువ ధరకు ఎక్కువ భూమి వస్తుంది, సేమ్ టైం బిజినెస్ కూడా మంచిగా ఉంది అని అమరావతి సైడు అటు ఇటు పోయి అపార్ట్మెంట్లు కట్టుకుంటామని పోతున్నారు. బెంగళూరు వాళ్ళు తెలంగాణకు వచ్చేవాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఏపీకి పోతున్నారు. ఏపీలో వాళ్ళు పోయి బిజినెస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడిక్కడ వెంచర్లు వేయడము, అపార్ట్మెంట్లు కట్టడము, రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకోవడం అవన్నీ చేస్తున్నారు ఏపీలో. రియల్ ఎస్టేట్ పోయి, ఇండస్ట్రీస్ పోయి, అన్నీ పోయి ఏం చేస్తారు వీళ్ళు? తెలంగాణలో ఏం చేస్తారు? లేకపోతే తెలంగాణ యువతకి ఏం ఉద్యోగాలు ఇస్తారు? వీళ్ళు ఏమన్నా సొంతంగా కంపెనీ పెడతారా? గవర్నమెంట్ పెడుతుందా కంపెనీ? ఏమైనా సోలార్ కంపెనీ పెడుతుందా గవర్నమెంట్? లేకపోతే వీళ్ళే సొంతంగా రియల్ ఎస్టేట్ మొత్తం పెట్టుకొని వీళ్ళే బిల్డింగ్స్ కట్టి, వీళ్ళే మొత్తం అపార్ట్మెంట్స్ కట్టి, వీళ్ళే వెంచర్లు వేసి అమ్ముతారా? గవర్నమెంట్ అమ్ముతుందా? అక్కడ ఉపాధి కల్పిస్తారా? పోయిన కంపెనీ రావాలంటే ఎంత ఇబ్బంది? ఏ కంపెనీ అని ఇక్కడి నుంచి తరలిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎక్కడో పెట్టుకున్న తర్వాత ఆ కంపెనీ మళ్ళీ హైదరాబాద్ రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది? అంటే చంద్రబాబు నాయుడుకున్న ఎఫర్ట్స్ ఇక్కడ రేవంత్ రెడ్డికి లేవా? లేకపోతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ములాఖత్ అయ్యి తెలంగాణకి వెళ్ళి ఇండస్ట్రీస్ మొత్తం తరలిపోయే విధంగా చేస్తున్నారా? వాళ్ళు అదే జరిగితే మిగతా మంత్రులంతా ఏం చేస్తున్నారు? ఏం ప్రేమ లేదా? తెలంగాణ మీద ప్రేమనే లేదా? మీరు తెచ్చినవి ఉంటాయి, కానీ అంతకుముందు ఉన్నాయి కూడా ఉండాలి కదా. అంతకుముందు ప్రభుత్వం తీసుకొచ్చినవి కూడా తెలంగాణ కోసమే. ఆ కంపెనీ ఆడ ఉండడం వల్ల కేటీఆర్కి ఏమొస్తుంది? మన పిల్లలకి జాబ్స్ వస్తాయి, మన పిల్లలకు ఉపాధి దొరుకుతుంది నలుగురికి. మనోళ్ళు పోయి బెంగళూరు లేకపోతే ఎక్కడో జాబులు చేసే పరిస్థితి లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళు తప్ప బెంగళూరు పోయి మనం బతకగలమా? బొంబాయి పోతే ఏముంటుంది? స్లమ్ ఏరియాలు ఉంటారు మనోళ్ళు, తెలంగాణ వాళ్ళు పోయి. దుబాయ్ పోయి మనోళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అవే డ్రైవర్ పనులు, అదే 4th క్లాస్ జాబులు చేసుకోవాలి. మన దగ్గర గౌరవంగా బతకడం ఇంపార్టెంటా? లేకపోతే వీళ్ళందరూ అక్కడ పోయి దుబాయ్లో పోయి ఏదో పని చేసుకొని రోడ్ల మీద తిరగడం ఇంపార్టెంటా? ఈ ప్రభుత్వానికి ఏంది ఇంపార్టెంటో తేల్చుకోవాలి. ఇట్లాంటి కంపెనీలు ఇంకా పోతేనే ఉంటాయేమో ఇట్లా. ఇది చాలా బాధాకరమైన విషయంగా కనిపించింది నాకు. అక్కడనంట తెలంగాణ ఏపీలోనంట వాళ్ళకు అవసరమైతే ఫైనాన్స్ చేస్తామని చెప్పారంట. ప్రీమియర్ ఎనర్జీ స్టార్టెడ్ ద టోటల్ ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ 162 కోట్లు విల్ బి ఫైనాన్స్డ్ త్రూ అన్యూటిలైజ్డ్ ఆఫర్ ప్రొసీడ్స్ ప్రీవియస్లీ ఎన్మార్క్డ్ ఫర్ జనరల్ కార్పొరేట్ పర్పస్. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికే చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు ఏపీలో. వీళ్ళకి 162 ఎకరాలు ఇస్తున్నారు అక్కడ ప్రభుత్వం. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? తర్వాత రిపోర్ట్లీ రికగ్నైజ్డ్ ప్రీమియర్ ఎనర్జీస్ పొటెన్షియల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఆఫర్డ్ సఫిషియెంట్ ల్యాండ్ నియర్ సీపోర్ట్స్. అవసరమైతే వాళ్ళకు ఉన్నాయి కదా, సీపోర్ట్స్ ఉన్నాయి కదా మొత్తం, అక్కడ కూడా మీకు ఆఫర్స్ ఇస్తాం, అక్కడ కూడా అవకాశం కల్పిస్తామని చెప్తున్నారంట. మన దగ్గర ఉన్నదాన్ని అవకాశం ఇవ్వాలి కదా. ఇట్లే చూసుకుంటూ పోతే సరే వాళ్ళకి సీపోర్ట్ ఉండొచ్చు, కానీ మన దక్కన్ పీఠభూమి మన దగ్గర హైదరాబాద్లో జనసాంద్రత ఎక్కువ, నెల్లూరులో కాదు. ఉద్యోగాలు చేసేవాడైనా బిజినెస్ చేసే హైదరాబాద్లో బిజినెస్ ఎక్కువ. ఒక హైదరాబాద్ నమ్ముకుంటే చాలు కంపెనీలు బతికిపోతాయి. అట్లాంటిది హైదరాబాద్ కాదని పోతున్నారంటే ఫెయిల్యూర్ ఎవరిది? ఎక్కడుంది ఫెయిల్యూర్? ఇది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన లేకపోతే వేరే వాళ్ళ మీద వేసి వదిలేస్తారా? ఏమవుతుందో తెలియదు, కానీ పెద్ద కంపెనీ తరలిపోతుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఒక్కరు కూడా నోరు తెరవలే. శ్రీధర్ బాబు గారు మాట్లాడాలి మీరు. ఏమనంటే లెన్స్కార్ట్ కంపెనీ వస్తుందని ప్రకటించింది. ఏమన్నా లెన్స్కార్ట్ కంపెనీ రాని, లెన్స్కార్ట్ వస్తే ప్రీమియర్ ఎనర్జీస్ ఉండకూడదా? ఈ కంపెనీ ఎందుకు తరలిపోతుంది? జనాలకు సమాధానం చెప్పండి. వాళ్ళు ఇచ్చే రాయితీలకు లొంగిపోతుందా? మీరు ఇచ్చే రాయితీలు నచ్చకపోతుందా? మీరు ఏమైనా ఇబ్బంది పెడితే పోతుందా? ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్ అందరిని వీళ్ళు తోడుకొని స్టార్ట్ చేసినారు. ఇండస్ట్రియలిస్ట్ అందరూ దెబ్బతిని ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ బిల్డర్స్ ఎందుకు మూసుకొని కూర్చున్నారు? ఇలా బాధ పట్టుకోలేక మూసుకొని కూర్చున్నారు. వేస్ట్, దందా లేదు, ఏం లేదు, వీళ్ళ పీకతి కూడా ఎక్కువైపోయిందని. ఓ పక్క ఫార్మా బిజినెస్, ఫార్మా వాళ్ళు కూడా సతాయిస్తున్నారు. ఫార్మా వాళ్ళని కూడా, వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మన దగ్గర ఫార్మా హబ్బు, ఫార్మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా అనే స్టేజ్కి వచ్చింది ఫార్మా దందా. ఇక ఇప్పుడు ఇట్లాంటి సోలార్ కంపెనీలు అవి గివి ఆ కంపెనీలు కూడా పోతున్నాయి. కేన్స్ లాంటి కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. బెంగళూరు అటు ఇటు పోయినారంటే వాళ్ళకి ఏమైనా ఉందేమో అనుకోవచ్చు. పక్క రాష్ట్రం ఏపీ మన తెలంగాణ నుంచి మన హైదరాబాద్కి వెళ్ళి పక్క రాష్ట్రానికి పోతున్నాయంటే మన ఫెయిల్యూర్ని మనం దేంతో కొలుచుకోవాలి? ఎన్ని మీటర్లను కొలుచుకోవాలి? ఎన్ని కేజీలను కొలుచుకోవాలి? మన ఫెయిల్యూర్ని ఏమని చెప్పుకోవాలి మనం? ఇది 100% ప్రభుత్వ ఫెయిల్యూర్. జనాలకు సమాధానం చెప్పాలి. శ్రీధర్బాబు కొడుకులో బిడ్డలో లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ మనవళ్ళు వాళ్ళు జాబులు చేయరు. దానిలో మనోళ్ళు చేస్తారు, మనలాంటి వాళ్ళు జాబులు చేస్తారు. మనకు అవసరం కంపెనీలు, వాళ్ళకి అవసరం లేకపోతే మాట్లాడరా? వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కానీ ఆ కంపెనీ ఆడ ఉంటే
మనలాంటి వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, చాలామందికి ఉపాధి. 2000 మంది కంటే ఆల్మోస్ట్ ఒక కుటుంబానికి 4 వేసుకుంటే 8000 మంది డైరెక్ట్గా, ఇంకా ఇండైరెక్ట్గా ఆడబట్టే ఛాయ్ అమ్మేతోళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళు, ఆటోలలో, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది బతుకుతారు ఒక కంపెనీ పైన? ఎందుకంత నెగ్లిజెన్స్ నాకు అర్థం కాలేదు. ఈ కంపెనీ తరలిపోవడం పైన ప్రభుత్వం ఖచ్చితంగా జనాలకు ఆన్సర్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సింగిల్ టీవీ డిజిటల్.